ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. ఇక నుంచి వారానికి ఒకసారి కేంద్ర మంత్రి పర్యటిస్తారని బీజేపీ నేత జీవీఎల్ తెలిపారు. బాబు ప్రగల్భాలు మానుకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం అంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, వీటిని వివరించడానికి వారానికో కేంద్ర మంత్రి రాష్ట్రానికి రానున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అని వారు చెప్పారు. ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివీడులో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పర్యటించనున్నారు. జిల్లాలోని ఆకివీడులో 39 జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సేతు భారతం పథకంలో ఆయన ఈ పనులను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 16,878 కోట్ల రూపాయలతో 1,384 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించనున్నారు. వీటిలో 11 ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ ఏపీలోనే చేపట్టనున్నారు. ఒక్క గడ్కరీ మంత్రిత్వ శాఖ నుంచే 3 లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు జీవీఎల్. మంత్రిని అడ్డుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగాలనేనా, ఆయనకు రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాని అని ఉబలాటంగా ఉంటే, నిజంగానే ఇక్కడ ప్రభుత్వం నాకు అవసరం లేదు అంత ఉబలాటంగా ఉంటే ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేయమని చెప్పండి. ఇక్కడ కనుక రాష్ట్రపతి పాలన విధిస్తే ఈయన చేసినటువంటి తప్పుడు లక్షల కోట్ల అవినీతి ఎన్నికల ముందే బయటకు వస్తుంది, రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. సో కాబట్టి తెలుగుదేశం వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఒక దేశ ప్రధానిని అడ్డుకోవాలని మీరు ప్రయత్నిస్తే దాని పర్యవసనాలు ఎలాగుంటాయో అని తెలుసుకొని రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది. ఇటువంటి తప్పుడు కోతలు కూస్తే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారు అని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారు అనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలి అని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్ హెచ్చరించారు.